ఒక రాజు శత్రువుల మధ్య జన్మించాడు. ఒక యోధుడు గెరిల్లా యుద్ధానికి కొత్త అర్థమిచ్చాడు. ఒక నాయకుడు ప్రజల గౌరవాన్ని కాపాడాడు. ఆయనే మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరి ఫోర్ట్లో శివాజీ జన్మించారు. ఆయన తల్లి జీజాబాయి చిన్నప్పటినుంచే ధైర్యం, ధర్మం, దేశభక్తి కథలు చెప్పి ఆయన మనసులో స్వరాజ్య భావన నాటింది. ఆయన గురువు సమర్థ్ రామ్దాస్ ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా బలంగా తీర్చిదిద్దారు. శివాజీ మహారాజు చిన్న వయసులోనే కోటలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఆయన గెరిల్లా యుద్ధతంత్రం శత్రువులను ఆశ్చర్యపరిచింది. 1674లో రాయ్గఢ్ ఫోర్ట్ వద్ద ఘనంగా పట్టాభిషేకం జరిగింది. ఆ రోజు నుంచి ఛత్రపతి అనే బిరుదు ఆయనకు లభించింది. మహిళల గౌరవాన్ని కాపాడిన రాజు, రైతులు, సాధారణ ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు, బలమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసిన దూరదృష్టిగల యోధుడు. ఆయన పాలనలో న్యాయం, ధర్మం, క్రమశిక్షణ ప్రధాన సూత్రాలు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో శివాజీ జయంతి ఘనంగా జరుపుకుంటారు. కోటల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. శివాజీ మహారాజు మనకొక సందేశమిచ్చారు: ధైర్యంగా ఉండండి, న్యాయంగా ఉండండి, స్వదేశాన్ని ప్రేమించండి. జై శివాజీ, జై భవానీ.